అభయ వీక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో వైభవంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిన విద్యార్థులు. విజయనగరం జిల్లా కమ్యూనికేషన్ విభాగంకు నిర్మించిన అదనపు గదులను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎం దీపిక. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సీనియర్ నేత మాజీ హోంశాఖ మంత్రి హరిరామజోగయ్య భేటీ. నేటి యువతకు ఆదర్శప్రాయులు స్వామి వివేకానంద, నారా లోకేష్ యువతకు సంకేతం. తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముగిసిన చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం మహోత్సవం. తెనాలిలో 5వ రోజు కొనసాగుతున్న ఆలపాటి రాజా చేపట్టిన ప్రజాయాత్ర. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఒక్కసారిని వారిని స్మరించుకుంటూ అభయ్ టీవీ ద్వారా నివాళులర్పిస్తున్నాం. దేశం అంటే అమితమైన ప్రేమ. భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పేరు వినగానే ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకునే మహోన్నత వ్యక్తి. తన వాగ్దాటితో లక్షలాది ప్రజలను ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక తత్వవేత్త. భారతదేశ యువతను జాగృతం చేయటమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో యోగ వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి వారిది. ప్రపంచంలో ఎంతోమందికి ప్రియతమ గురువు. ఈ తరం వారికే కాదు, రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రపంచ ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ చేతుల మీదుగా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఆచరిస్తూ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఎటువంటి లోపాలు జరగకుండా తీర్థప్రసాదాలు, కుంకుమార్చన పూజలు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు చివరి రోజున కావటం వలన భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే, గమనించగలరు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో గల కమ్యూనికేషన్ విభాగంకు నిర్మించిన అదనపు గదులను జిల్లా ఎస్పీ ఎం దీపిక ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి దీపికకు కమ్యూనికేషన్ అధికారులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేయగా ఎస్పీ నూతనంగా నిర్మించిన గదుల్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమ్యూనికేషన్ విభాగంలో పనిచేసే మహిళా సిబ్బంది వేచి ఉండేందుకు మరియు కమ్యూనికేషన్ విభాగం పరికరాలను ఉంచేందుకు స్టోర్ రూమ్ అవసరమని తెలపడంతో తక్కువ వ్యయంతో అన్ని సౌకర్యాలను సమకూర్చి 2 గదులను శ్రమదానంతో నిర్మించి వాటిని కమ్యూనికేషన్ విభాగంకు అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. అనంతరం గదుల నిర్మాణంకు శ్రమదానం చేసిన పోలీస్ సిబ్బంది, హోంగార్డులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి కొత్త బట్టలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ట్రైనీ ఐపీఎస్ మండల జావలి అల్ఫాన్స్, డిఎస్పీలు డి విశ్వనాథ్, ఆర్ గోవిందరావు, ఆర్ శ్రీనివాసరావు, యూనివర్స్ సిఐలు కేకే విజయనాథ్, నరసింహమూర్తి, మురళి, శ్రీకాంత్ యాదవ్, ఆర్ఐలు శ్రీనివాసరావు, గోపాల్ నాయుడు, రమణమూర్తి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, కమ్యూనికేషన్ ఏఎస్ఐ సోమేశ్వరరావు, కమ్యూనికేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య విద్యార్థులతో మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతుల పండుగని, మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులను గుర్తించాలని, ఈ సమయంలో పంట చేతికొచ్చిన ఆనందంలో ఉంటుందని, సంక్రాంతి పర్వదినాల్లో మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. తమ విద్యా సంస్థల్లో ఏటా అన్ని పండుగలను వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని, పిల్లలకు సంస్కృతి, సాంప్రదాయాలపై గౌరవం పెంచాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్,
రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర కార్యక్రమం 5వ రోజు గుడివాడ, కొలకలూరు గ్రామాల్లో కొనసాగుతోంది. ఒంగోలు విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్ నందు నూతనంగా వైఎస్ఆర్సీపీ సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులైన మంత్రివర్యులు మేరుగ నాగార్జున పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాపట్ల ఎంపీ నందిగం సురేష్, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వంకాయమ్మ, నియోజకవర్గం ఇన్ఛార్జ్ శివప్రసాద్, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్, న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని హరిరామజోగయ్య అభిలషించారు. తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు నారా లోకేష్ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుతున్న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నారా లోకేష్ మాట్లాడుతూ, యువతకు స్ఫూర్తి ప్రదాత, ఆధ్యాత్మిక జ్యోతి, మన దేశ కీర్తి దేశాల విస్తరింపచేసి యువశక్తికి దేశభక్తిని నూరిపోసిన చైతన్యమూర్తి వివేకానందుని ప్రసంగాలు సదా ఆచరణీయమని తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ మహిళల కోసం అభయ టీవీ తరపున సంక్రాంతి ముగ్గుల పోటీలు. A4 సైజ్ పేపర్పై రంగురంగుల రంగవల్లులను, మీ సృజనాత్మకతను జోడించి తీర్చిదిద్దిన ముగ్గులను మా ఛానల్కు వాట్సాప్ చేయగలరు. మా అభయ టీవీ సంక్రాంతి కానుకగా ప్రప్రథమంగా గెలిచిన ముగ్గురికి బహుమతులను అందజేయబడును. మీరు వేసిన ముగ్గుల పేపర్పై మీ పేరు, ఫోన్ నెంబర్ను నమోదు చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 7095336448. గమనిక: ఒక పేరు, ఒక ఫోన్ నెంబర్తో కేవలం ఒక ముగ్గు మాత్రమే పంపించవలను. గెలిచిన విజేతలు తప్పనిసరిగా మీరు వేసిన పేపర్ను తీసుకురావాలను. చివరి తేదీ జనవరి 16వ తేదీలోపు పంపిన ముగ్గులను మాత్రమే పరిశీలించబడును. భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 3 T20 సిరీస్లలో భాగంగా నిన్న మొహాలీ వేదికగా జరిగిన మొదటి T20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేయగా మహ్మద్ నబీ 42 అత్యధిక పరుగులు చేశారు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు తొలి దెబ్బ తగిలింది. వెంటనే రోహిత్ శర్మ అవుట్ అయ్యారు. వెంటనే 57 పరుగులకే 3 వికెట్స్ కోల్పోవడంతో భారత్ అభిమానుల్లో సంకోచం నెలకొంది. తిలక్ వర్మ, శుభం దోబే నిలకడగా ఆడి జట్టు స్కోర్ని పెంచారు. శివం 60 పరుగులు, జితేష్ శర్మ 31 పరుగులు, రింకు సింగ్ 16 పరుగులతో భారత్ జట్టుకు విజయాన్ని అందించారు. 18 ఓవర్లలోనే విజయాన్ని సాధించడం విశేషం. ఈ సిరీస్ 1-0 ఆధిక్యంతో భారత జట్టు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్కోర్ వివరాలు: ఎండి నబీ 42 పరుగులు, అజముల్లా 29 పరుగులు, ఇబ్రహీం 25 పరుగులు, ముజీబ్ 2 వికెట్లు, అజ్ముల్లా 1 వికెట్ తీశారు. భారత జట్టు స్కోర్ వివరాలు: శివం దూబే 60 పరుగులు, జితేష్ శర్మ 31 పరుగులు, తిలక్ వర్మ 26 పరుగులు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, ముఖేష్ కుమార్ 2 వికెట్లు, శివం దూబే 1 వికెట్ సాధించారు. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.